సకల తల్లి మాతాకి జై మాత. నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా ఈ ఆదివారం పూట ఏదో ఒక గుడికి, చర్చికి వెళ్ళొచ్చు, దర్గాకి వెళ్ళొచ్చు, ఏదో గంగారం గుడికి వెళ్ళొచ్చు, నరసింహస్వామి గుడికి వెళ్ళొచ్చు, శివాలయంకి వెళ్ళొచ్చు. అందరూ దేవుళ్ళని మనం పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళటమే. వెళ్ళేసి ఆ గుడి అనేది ఎందుకు పెట్టారంటే మన మొర అక్కడ వెళ్ళి చెప్పుకుంటాం అన్నమాట. నాయన ఇక నువ్వే కాపాడయ్యా అని. అర్థమైందా? తల్లి నువ్వే నమ్మా అని. చూసారా? తల్లి తండ్రి అంటాం కానీ అక్కడికి వెళ్ళాక అన్న చెల్లి వదినాను. చూసావా? భగవంతుడు భూదేవి వీళ్ళిద్దరే, ఆడ మగ. ఆయనే మన తయారు చేశాడు, ఈ భూమి మీద వేసాడు అనుకోవడమే. ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న ఒక అతను తగిలాడు నాకు. ఊరి పేరు చెప్పను, ఆయన పేరు చెప్పను. స్వామి ఇంత వైభవంగా చేసుకుంటున్నావు, నువ్వేమైనా సంపాదించావా అన్నాడు. నేను ఒకటే అడిగాను, నాకేమీ లేదు నాయన, ఈ భక్తులు ఇచ్చినయే నేను తినటానికి, ఆ పూలకి, ఆ ఖర్చు వరకే వాడుకుంటాను అన్నాను. కానీ నువ్వు బాగా సంపాదించావా అన్నా. లేదు లేదు మా తాతలు సంపాదించింది నాకు అన్నాడు. నువ్వు సంపాదలేదుగా, నువ్వేం చేస్తున్నావు అని అడిగా. ఖాళీగా కూర్చుంటానని అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తానని అడిగితే హాస్పిటల్ వెళ్తున్నానని అన్నాడు. ఏమైందన్న, గుండెకి ఓలు పడిందంట. చూసారా? నేను చూడండి, నాకు యాక్సిడెంట్ అయింది, 2 ఆపరేషన్లు జరిగినాయి. ఎంత ఇదిగా ఉన్నాను, 3 గంటలు లెగుస్తాను, నా తల్లికి జపం చేసుకుంటాను, నామాలు జపించుకుంటాను. నాకు చాలు. నువ్వు కోట్లుండా, కోట్లు అంటే కోట్లు, మూటలు ఉంటాయి డబ్బులు, కోట్లు అనకూడదు. నేను మూటలో డబ్బులు ఉంటాయి, అవి పనికిరావు, మన అమ్మటి రావు. వెళ్ళేటప్పుడు ఈ మధ్య ఇంకో పూలు, ఓ ఏం జల్లుతున్నారో, దారి నిండా పూలే, వీడి ఒంటి నిండా ముందే. చూసారా? పానీయం ఇక చూడు అంటే అన్నీ చేయాలని లేదు. ఈ జీవి పోయిందంటే తీసుకెళ్ళి అక్కడ పడేయటమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రతికినంతకాలం కూడా కొంచెం నలుగురికి మంచి చేయాలి అంతే. మనం బాగుండాలనుకుంటే ఎట కుదిరిద్ది? అది నీ వరకే పనికిరాదు. నేనున్నాను, చేస్తున్నాను. నా కాడికి వచ్చిన వాళ్ళు బాగా ముందు స్వామి అంటున్నారు, వస్తున్నారు, చూసుకుని చేసుకున్నారు. చూడండి, వచ్చారు, పొద్దున కొబ్బరి దండం పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తగింది అక్కడ పెట్టి వెళ్తున్నారు అంతే. నన్ను అంటారు ఒక్కొక్కళ్ళు, నువ్వు అన్నీ కరెక్ట్గా చెప్తావు, నువ్వు చేసేది చాలా గట్టిగా ఉంటుంది, డబ్బులు పీక్కమంటా. నా వద్దు బాబు, ఎందుకు? తప్పది. ఇంకా 2 వారాల్లో నా జీవిత చరిత్ర చెప్తానేనండి. ఓకేనా? ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అందరూ కూడా ఎప్పుడు పెడతాడా వీడియో, ఏం చెప్తాడని చూడాలన్నమాట. అర్థమైందా? అది ఒకటే గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అనుమానాలు ఉన్నాయి అనుకోండి, మాకెవరో ఇది చేశారని, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ వెంబడే ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? అసలు ఏంటనేది చూస్తాను. జై నాగు, జై తల్లి. ఓం భగవతే దేవాయ. ఓం అమృతే అమృతేశాణి అమృతేశ్వరి వర్షిణి గురుకు స్వాహ. జై తల్లి, జై మాత. ఓం నమో ఓం భగవతే నమః. ఓం నమో ఆదిశేషాయ. అమ్మల గన్నమ్మకి జై, మమగన్న మా తల్లికి జై, నా తల్లి నాగమ్మకి జై, అమ్మవారికి జై. ఓం భగవతే నమః. జై తల్లి, జై మాత. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మథాకి జై, అమ్మల గన్నమ్మకి జై, మమగన్న మా తల్లికి జై. ఓం భగవతే
మహాయ. ఓం నమో నాగేంద్రాయ. ఓం లోఖండేశ్వరాయ నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతా కీ జై.